రిపోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? కుట్రకోణం ఉందని తేలింది. సో ఇక్కడి నుంచి జరగబోయే అంశాలు ఇప్పటివరకు జరిగిన తీరుతెన్నులపై మీరేమంటారు? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. వాస్తవంగా మనం ఈ 5 సంవత్సరాలు కూడా చూస్తే ఈ ప్రభుత్వం రెండు విషయాల మీద ఆధారపడింది. ఒకటి అప్పులు, 2 అరాచకాలు. మనకి వాస్తవంగా 5 సంవత్సరాలు బట్టి ప్రతి మంగళవారం కూడా అప్పుల వారం, అదే సందర్భంలో అరాచకాలు ఏ విధంగా జరిగినాయని మన స్థానిక సంస్థల నుంచి కూడా చూసుకుంటూ వచ్చాం. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారిని నామినేషన్లు కూడా ఏనివ్వకుండా, లేకపోతే తిరుపతికి ఏమో బైపోల్సినాలో ఒక బస్ పోల్స్ చేసి ఒక విధమైనటువంటి అక్రమాలు, ఇంకా మనం చెప్పుకోవడం వస్తే పెద్ద చరిత్రే. అయితే ఇందా పెద్దలు చెప్పినట్టు సహజంగానే ఎన్నికలైనప్పటికీ చిన్న చిన్న ఘటనలు జరగడం సహజం. ఎలక్షన్స్ అప్పుడు అలాగే జరిగినాయి కదా అనుకున్నాం. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ అంతర్ఘటనలు అంటే కేవలం ఇది ఫ్రస్ట్రేషన్తో ఎలాగ మళ్ళీ పరిపాలన మన అధికారంలో రావట్లేదు కాబట్టి అని చేసి ఒక ఫ్రస్ట్రేషన్లో చేసిన దాడులు తప్ప మరొకటి కాదు. దీనికి బాధాకరం ఏంటంటే ఈ ఐఏఎస్లో ఐపీఎస్లు కూడా ఇద్దరు కూడా మరి వారు చదువుకున్నది ఐఏఎస్ఆ లేదా ఐపీఎస్ఆ లేకపోతే జేపీఎస్ జేఏఎస్ చదువుకున్నారో మాకు అర్థం కాదు. అంటే ఏమైనా జగన్ పోలీస్ సర్వీసు, జగన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏమైనా సపరేట్గా వీళ్ళకుందా? ఎందుకంటే వాళ్ళు పెట్టుతున్న కేసులు, పులవర్తి నాన్నగారి మీద జరిగిన దాడి స్పష్టంగా మన కళ్ళెదురు ముందు కనిపిస్తుంది. అది ఒక హత్యాయత్నం. ఆయన కాలు చేయి ఇబ్బంది అయ్యి వీల్ చైర్లో కూర్చున్న పరిస్థితి వచ్చింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది ఆయనకి. మరి ఇప్పుడు పేపర్లలో చూస్తున్నా, లేకపోతే సిట్ నివేదిక ఇచ్చిన దాదాపు 1170 మంది నిందితులు గుర్తిస్తే 124 మందిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మరి మిగతా అంత పరిస్థితి ఏంటి? ఒకటో వంతు కూడా లేదు కదా. అంటే మిగతా వాళ్ళంతా వీళ్ళకి కనిపించట్లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి ఇంత తగిలితే దాన్ని ఇంత ప్లాస్టర్ వేసి పెద్ద పేపర్లు సీఎం గారిపై హత్యాయత్నం అని చెప్పి పెద్ద న్యూస్ పేపర్ హెడ్లైన్స్ వేసారే. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు, ఈ హింసాకాండ అంతా చూసిన తర్వాత కూడా పైగా తిరిగి ఎవరైతే దాడులకి ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డ వ్యక్తుల మీద తిరిగి కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు పోలీస్ వ్యవస్థలో ఉందంటే అసలు పోలీసు రాజ్యం ఏదో అంటాం మనం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అదని ఇదని. అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? అంటే గతంలో కొన్ని చాలా ఫిర్యాదులు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ మీద. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా మారతారంటే కొంతమంది ఇంకా జగన్ భక్తులు గారు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా చేసేటువంటి అంటే ఒకటి అంటే వ్యవస్థని ఎంత విచ్ఛిన్నం చేశారు, వ్యవస్థని ఎంత కుళ్ళుబెల చేసిందో అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి నాకు ఫోన్ చేసి మాట్లాడారంటే ఈ 5 సంవత్సరాల్లో డిఎస్పీ లెవెల్ రేంజ్లో కొన్ని సామాజిక వర్గాలు లేపేశారు, వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే డిఎస్పీ రేంజ్లో పెట్టారు. మిగతా వాళ్ళందరూ తీసుకెళ్ళి ఇంటెలిజెన్స్లోనో, సిఐడి డిపార్ట్మెంట్లోనో, లేకపోతే ట్రాఫిక్లోనో అలాగా లూప్ లైన్స్లో పడేశారు. అంటే వ్యవస్థను ముందు నుంచి కూడా అలా కంట్రోల్లో పెట్టుకుని ఒక విధ్వంసకరమైన ఆలోచన కదా జగన్మోహన్ రెడ్డి. డిఎస్పీ ఎస్పీ స్థాయి అంటారు, కానిస్టేబులే సమాచారం ఇచ్చి ఫోన్లోంచి ఇక్కడ జరుగుతుందని డిఎస్పీలోనే అలా ఉంటే మరి కింద పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటుంది. ఇంకా సిట్టుతో ఏమైనా మార్పు వస్తుందని మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. నేనైతే అద్భుతమైన మార్పులు ఏమి రావు. అంటే ఎవరైతే పరీక్ష పేపర్ ఇచ్చారో వాళ్ళనే మార్కులు దిద్దుకోమని ఇచ్చినట్టు అంటారు, వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారో వాళ్ళ మార్కులు వేసుకుంటారు. అలాగే ఉంది. ఇప్పుడు అక్కడ చైతన్య అనే వ్యక్తి మీద ఈరోజు మనం చూసాం, పోలీసు అధికారి అతను సంబంధం లేని ప్లేస్లోకి వెళ్ళి అక్కడ హల్చల్ చేసుకొచ్చాడు. మరి అతని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారంటే డిపార్ట్మెంట్ నుంచి మనకు సమాధానం రాదు. ఈరోజు సిట్ అయినా ఏముంటుందండి? ఇప్పుడు సిట్ నివేదికలతో అద్భుతాలు జరిగిపోతాయని నేను అనుకోను. ఎందుకంటే గతంలో అంటే దీనికి సంబంధం లేకపోయినా వైజాగ్ భూకంపం వచ్చింది 2017లో ఎప్పుడో వచ్చింది, దాని మీద సిట్ వేసారు అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది, ఆ సిట్ కాదు మా సిట్ వేస్తాను మళ్ళీ సిట్ వేసింది. సిట్ మీద సిట్లు అయినాయి కానీ అక్కడ ఏమైనా ఒక చర్యలు తీసుకున్నారా? నేను అంటుంది ఈ కేవలం తూతూ మంత్రంగా జరిగే ఘటనలు తప్ప మరొకటి కాదు. కానీ ఏదో ప్రజాస్వామ్యంలో మనం ఆశావాదంగా ఏదో జరుగుతుంది, మంచిగా జరుగుతుందని ఆశిస్తాం. ఇంటికంటే ప్రమాదం ఏంటంటే మనం ఈవీఎంల దగ్గర భద్రత ఎలా ఉంది? ఎందుకంటే భీమవరం లాంటి ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఈవీఎంలు పాల్గొట్టేశారని వార్తలు వస్తాయి. విజయనగరంలో కూడా వార్తలు కనీసం అంటే సీల్ కూడా వేయలేదట. మరి కొన్ని ఈరోజు పేపర్లో చూశాను, కొన్ని ఈవీఎం బాక్సులకి అసలు సీల్ వేయలేదని అధికారులు మర్చిపోయారట. అంటే